హలో అండి. వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. ఈరోజు మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకొచ్చాను. ఇదొచ్చేసి మనకి 3 బీహెచ్‌కే అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్లాట్ ఎలా ఉంది అని. అండ్ మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఉపయోగపడొచ్చు వీడియో. సో, ఇదొచ్చేసి మనకి 3 బీహెచ్‌కే నార్త్ ఫేసింగ్‌లో స్టిల్ట్ ప్లస్ 4 అండి. సింగిల్ అపార్ట్మెంట్ బిల్డింగ్ అనమాట ఇది. స్టిల్ట్‌లో కార్ పార్కింగ్ అవి వస్తాయి. పైన 4 ఫ్లోర్స్, ఎవ్రీ ఫ్లోర్‌కి ఒకటే ఫ్లాట్ అనమాట. సో, దీని సైజ్ కూడా 1977 ఎస్ఎఫ్టీస్‌లో అయితే మనకి కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఇది పొజిషన్ ఒక 3 మంత్స్‌లో అయితే మనకి రెడీ అవుతుందండి. అండ్ సైజ్ వచ్చేసి చాలా స్పేషియస్ సైజ్. చాలా పెద్ద సైజ్ అనమాట. ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి మనకి జీహెచ్ఎంసీ అప్రూవల్స్‌తోనైతే కన్‌స్ట్రక్షన్ అయితే అవుతుందనమాట. అండ్ ఇదొచ్చేసి లొకేషన్ మనకి కూకట్పల్లిలో వివేకానంద నగర్ ఉంటుందనమాట. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ కూకట్పల్లిలో ఇది. అండ్ మెయిన్ రోడ్‌కి కూడా చాలా నియర్ 1 కిలోమీటర్ అలా వస్తుంది. ముంబై హైవేకి 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. అండ్ ఇది వాకబుల్ అనమాట. నియర్ బై మనకి అన్నీ లైక్ అన్ని షాపింగ్స్ చేసుకోవడానికి సూపర్ మార్కెట్స్ గానీ, ఎవ్రీథింగ్ మనకి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. అండ్ మెట్రో స్టేషన్స్ లైక్ బస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా మనకి వాకబుల్‌లోనే ఉంటాయన్నమాట. చాలా మంచి ప్రైమ్ లొకేషన్. నియర్ బై చాలా డెవలప్‌మెంట్స్ కూడా ఉన్నాయి. సో, ఆ కాలనీ వచ్చేసి అన్నీ 60, 40 ఫీట్ రోడ్స్ కాలనీ అనమాట. చాలా బావుంటుంది. అండ్ ఇదొచ్చేసి మనకి టోటల్‌గా రెడ్ బ్రిక్ కన్‌స్ట్రక్షన్‌తోనైతే అండ్ లోపల వాడే మెటీరియల్ అన్నీ పూర్తిగా మనకి బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారండి. చాలా బాగా అవుతుంది కన్‌స్ట్రక్షన్ అయితే. వన్స్ ఒకసారి చూస్తే గాని మీకు అర్థం కాదు. అండ్ మనం చూస్తుందయితే ప్రెజెంట్ ఇది డైనింగ్ ప్లస్ అక్కడ కిచెన్ వస్తుందనమాట. ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఏరియా. అండ్ ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్. రూమ్ సైజెస్ కూడా బాగున్నాయండి. ఆహ్, ఫ 13/14 లైక్ అలా 14/15 ఈ సైజెస్‌లో అయితే రూమ్ సైజెస్ అయితే ఉన్నాయి. అండ్ చాలా స్పేషియస్‌గా కూడా ఉన్నాయి. వెంటిలేషన్ గానీ, ఎయిర్ సర్క్యులేషన్ గానీ వీటికైతే ఎటువంటి ఇష్యూ అయితే లేదు. చాలా బావుంటుంది. చుట్టూ అన్ని ఇండివిడ్యువల్ హౌసెసే కాబట్టి మనకి వెంటిలేషన్ అవన్నీ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ మనకి హైటెక్ సిటీ గాని, గచ్చిబౌలికి వీటన్నిటికి కూడా చాలా నియర్ బై ఉంటుంది. జస్ట్ ఒక 15, 20 మినిట్స్ జర్నీ అనమాట. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి, ఈ ఐటీ హబ్ మొత్తానికి. అండ్ మెట్రోస్ ఇవన్నీ కూడా మనకి నియర్ బై ఉంటది. అండ్ ఇదొచ్చేసి మనకి కిచెన్ అండి మనం చూస్తుంది. అక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఉంటుంది. ఓపెనింగ్ ఉంది కదా! అదొచ్చేసి మనకి వాష్ ఏరియా అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ గానీ, ఇవన్నీ పెట్టుకోవడానికి ఇది కూడా మంచి స్పేషియస్‌గానే ఉంది. అండ్ చుట్టూ ఇవన్నీ ఇండివిడ్యువల్ హౌసెసే. సో, మీకు వెంటిలేషన్ అస్సలు మిస్ కాదనమాట. సో, వెంటిలేషన్ పరంగా, ఎయిర్ సర్క్యులేషన్ పరంగా చాలా బావుంటుంది. సో, అది ఒక ప్లస్ పాయింట్. అండ్ మనకి ఇదొచ్చేసి బాల్కనీ. ఈ రైట్ సైడ్‌లో ఉంటుంది. ఇది బాల్కనీ అనమాట. అండ్ పూజ గది కూడా దాని పక్కనే వస్తుంది. ఇది పూజ గది వస్తుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి డిస్క్రిప్షన్‌కెళ్ళి చూడండి. అండ్ మన ఛానెల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. తప్పకుండా మంచి మంచి వీడియోస్ మీకోసం ఖచ్చితంగా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.